అరుస్తావరా? నా మీద అరుస్తావా? సార్ 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 ప్లీజ్ సార్ సార్ ప్లీజ్ సార్ కొట్టద్దు సార్ సార్ ప్లీజ్ సార్ స్టాప్ ఇట్. అమ్మో, లాయర్ ఝాన్సీ గారు వచ్చారేంటి? అక్క చూడక్క వీళ్ళు ఎలా కొడుతున్నారో చూడక్క. వాళ్ళకెంత చెప్పినా వినట్లేదక్క. ముందు అతన్ని బయటికి తీసుకురండి. చూస్తారేంటి? బయటికి తీసుకురండి. శ్రీధర్ బయటికి రా. శ్రీధర్ గారు ఏ కేసు మీద ఇతన్ని అరెస్ట్ చేశారు? ఏ నేరం చేశాడని అతన్ని కొడుతున్నారు? మేడం, కొంతమంది ఫ్రెండ్స్ లవర్స్ అంటూ ఏదో ఒక రిలేషన్ చెప్పి పబ్లిక్ ప్లేస్ లో ఎఫ్ఐఆర్లు పెట్టుకుంటున్నారు. మీకు తెలియదు ఏముంది మేడం, ఈ మధ్య కిడ్నాప్లు మర్డర్లు చాలా జరుగుతున్నాయి కదా. అందుకే మాకు వీళ్ళ మీద డౌట్ వచ్చి స్టేషన్కి తీసుకొచ్చి విచారిస్తున్నాం. అఫ్కోర్స్ మీరు చెప్పింది నిజమే. డౌట్ వస్తే వీళ్ళని జస్ట్ జనరల్ గా ఎంక్వైరీ చేసి పంపించేయచ్చు కదా. ఇలా స్టేషన్ కి తీసుకురావడం ఏంటి, కొట్టడం ఏంటి? అంటే ముందు మేము జనరల్ గానే ఎంక్వైరీ చేశాం, కానీ ఈ అమ్మాయి మీద మాకు చాలా అనుమానంగా ఉంది. ఇద్దరు చాలా క్లోజ్ గా ఉన్నారు. ఈ అమ్మాయి గురించి మీకు తెలుసు కదా మేడం, మీరే కదా ఆ కేసు వాదించింది. మళ్ళీ అందులోనూ వీళ్ళిద్దరికీ పెళ్ళనేసరికి మా అనుమానం ఇంకా బలపడింది. అయినా ఇలాంటి దాన్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు మేడం? Shut up! What nonsense are you talking? అంత మూర్ఖంగా ఎలా మాట్లాడుతున్నారు? చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులు అయ్యుండి మరీ ఇంత నీచంగా ప్రవర్తిస్తున్నారా? మినిమం సెన్స్ కూడా లేదా? ఆ అమ్మాయి సిచ్యువేషన్ ని అర్థం చేసుకుని ధైర్యం చెప్పాల్సింది పోయి మీరే తన మనసు విరిగిపోయేలా మాట్లాడుతున్నారా? దబాయిస్తున్నారేంటండి? ఇప్పుడు మేము ఏం చేశాం? మా డ్యూటీ మేము చేయడం కూడా తప్ప? ఏది మీ డ్యూటీ? నేరాలు జరగకుండా చూసుకోవడం, తప్పు చేసిన వాళ్ళని పట్టుకుని వాళ్ళు మళ్ళీ తప్పు చేయకుండా చూసుకోవడం, అది కదా మీ డ్యూటీ. అంతేకాని వాళ్ళు చెప్పేది నిజమో అబద్ధమో తెలుసుకోకుండా మీకిష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అది కాదు మీ డ్యూటీ. అర్థమైందా? వాళ్ళు చెప్పింది నిజం. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు. ఏమన్నా అంటే పెళ్లి పెళ్లి అంటున్నారు. అసలు వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటున్నారన్న ప్రూఫ్ ఏంటి మేడం? గుళ్ళో వీళ్ళకి పెళ్లి జరిపించడానికి అమ్మవారి టెంపుల్ మేనేజ్మెంట్ దగ్గర తీసుకున్న రిసిప్ట్ చూడండి. పెళ్లి పెద్దగా నేనే దగ్గరుండి వీళ్ళిద్దరి పెళ్లి జరిపించబోతున్నాను. ఈ ప్రూఫ్స్ చాలా? ఇంకా ఏమైనా కావాలా? చెప్పండి. వీళ్ళు కాబోయే భార్యాభర్తలు. కాస్త ప్రైవసీ కోరుకుంటారు, పర్సనల్గా మాట్లాడుకుంటారు. అలాంటప్పుడు ఇంట్లోనో అమ్మా నాన్నల ముందో మాట్లాడుకోలేరు కదా. ఇలా పార్క్లోనో మాల్స్లోనో మాట్లాడుకుంటారు. వాళ్ళు పబ్లిక్లో ఎలాంటి న్యూసెన్స్ క్రియేట్ చేయనంత వరకు పబ్లిక్ ప్లేస్లో ఎక్కడైనా ఉండొచ్చు, ఏమైనా చేయొచ్చు. వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించడానికి మీరెవరండి? ఈ విషయం కూడా మీకు తెలీదా? మీరు చట్టాన్ని చదువుకోలేదా? లేకపోతే యూనిఫామ్ ఉందని ఏమైనా చెయ్యొచ్చు అనుకుంటున్నారా? వీళ్ళని మీరు చాలా ఇబ్బంది పెట్టారు. అతన్ని కొట్టి ఈ అమ్మాయిని కించపరిచి చాలా పెద్ద తప్పు చేశారు.
నేను ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటున్నాను. సారీ మేడం, మేమేదో తెలియక అలా చేశాం. మమ్మల్ని క్షమించి వదిలేండి మేడం. ప్లీజ్ మేడం. మీరు క్షమించరాని తప్పు చేశారు. నేను అస్సలు వదిలిపెట్టను. మీ మీద కేసు ఫైల్ చేసి కోర్టుకి ఏడుస్తాను. అప్పుడు గాని మీకు బుద్ధి రాదు. శ్రీధర్, రాణి, పదండి. మేడం, నా ఆఫర్ని ఒప్పుకుంటారో లేదంటే ఓవర్ యాక్షన్ చేసి బంగారం లాంటి మీ ఫ్యూచర్ని, మీ ఫ్యామిలీ పరువు ప్రతిష్టల్ని పబ్లిక్ చేసుకుంటారో మొత్తం మీ ఇష్టం. గుర్తుందిగా, మియాపూర్ కాటేజ్. మీరా? ఏంటి పద్మ, ఏమైంది? ఏం లేదండి. మరెందుకు కంగారు పడుతున్నావు? ఒంట్లో బాగానే ఉందా? మరి ఏంటి ప్రాబ్లం పద్మ? ఎందుకు అలా ఉంటున్నావు? ఎవరైనా నిన్నేమైనా అన్నారా? పద్మ, అడుగుతుంటే మౌనంగా ఉంటావేంటి? నీకేమైందో ఏంటో తెలియక నేను ఎంత టెన్షన్ పడుతున్నానో తెలుసా? ప్లీజ్ పద్మ, ఏదైనా ఉంటే చెప్పు. భర్తకి చెప్పుకోలేనంత సమస్య ఏముంటుంది? నీ భర్తకి చెప్పినా ఏం ప్రయోజనం లేదనుకుంటున్నావా? నన్ను అంతలా తీసి పడేస్తున్నావా? ఏమండి, మీరలా అనకండి. మీరు చాలా మంచివాళ్ళు. కానీ నేనే ఎందుకు ఆగిపోయావు పద్మ? విషయం ఏంటో చెప్పు. ఏమైంది? ఎందుకో తెలీదు, నిన్న రాత్రి నుంచి పద్మ అదోలా ఉంటుంది. టీ అడిగితే కాఫీ ఇస్తుంది, కాఫీ అడిగితే టీ ఇస్తుంది. తిండి సరిగ్గా తినడం లేదు, నిద్ర కూడా సరిగ్గా పోవడం లేదు. చిన్న సౌండ్ అయినా ఉరికి పడుతుంది, టెన్షన్ పడుతుంది, భయపడుతుంది. ఏదో జరిగింది, అందుకే తనలో తనే మదన పడుతుంది. అదేంటో చెప్పమంటే చెప్పడం లేదు. సరే, నేను అడిగి తెలుసుకుంటాను. నువ్వు వెళ్ళు. అది కాదు, నాకెందుకు చెప్పడం లేదు? ఆడవాళ్ల సమస్య అయి ఉంటుందేమో, అందుకే నీకు చెప్పడానికి ఇబ్బంది పడుతుందేమో. ఏ సమస్య అయినా భర్తకు చెప్పొచ్చు కదా. నా దగ్గర ఏదో దాస్తుంది, అదేంటో తెలియడం లేదు. అలాంటిదేమీ లేదు. నువ్వేం వరి అవ్వకు, నేను కనుక్కుంటానుగా. నువ్వు వెళ్ళు. పద్మ, చంద్రమోహన్, నేను కనుక్కుంటాను కదా, నువ్వు వెళ్ళు. ఏంటి పద్మ ఇది? నేను కూడా నిన్నటి నుంచి నిన్ను గమనిస్తున్నాను. చాలా ముభావంగా ఉంటున్నావు. ఆ ఝాన్సీ కేసు వెనక్కి తీసుకున్నందుకు నువ్వు సంతోషంతో ఎగిరి గంతేస్తావనుకుంటే నువ్వేమో ఇలా డల్గా కంగారు పడుతూ ఉంటున్నావు. అసలు నీ ప్రాబ్లం ఏంటి?